Daily. Taste the Daily. ఏపీలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి లోకేష్ ఫోటో కనిపించకపోవడం రచ్చగా మారింది. లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా కనిపించలేదు. ఇక దీంతో రెవెన్యూ భవన్ లో అధికారుల తీరుపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి ఫోటో లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి తప్పిదాలేంటని అధికారులను నిలదీశారు. డిప్యూటీ సీఎం ఫోటో పెట్టారా అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతం కాకూడదని ఎమ్మెల్యే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ విద్యా దినోత్సవం ఈరోజు అంత అవసరం మీకు కనిపించదా? విద్యా మినిస్టర్ ఎడ్యుకేషన్ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మర్చిపోతారు మీరు. ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఏం చేస్తున్నారు? ఎక్కడ పోతాను మీరు? ఇంకొకసారి ఇలాగే చేస్తే కలెక్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని సస్పెండ్ అని చేస్తా అని చెప్పేసి ఈ సభ ముఖంగా తీవ్రంగా హెచ్చరిస్తాను. ఏపీలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి లోకేష్ ఫోటో కనిపించకపోవడం రచ్చగా మారింది. లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా కనిపించలేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సునీత, ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అనంతపురంలోని రెవెన్యూ భవన్ లో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. అయితే ఈ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఈ మంత్రి నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మరి ఏదైతే వారి పోడియం ఉందో ఆ పోడియం వెనకాల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వీరిద్దరు ఫోటోలు కనిపించలేదు. మంత్రి నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కేవలం నారా చంద్రబాబు నాయుడు అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫోటోలు, మిగతా ఎమ్మెల్యేలు అధికారులు మంత్రుల ఫోటోలు అయితే ఉన్నాయి. కానీ మంత్రి ముఖ్యంగా ఈ విద్యా దినోత్సవం నాడు జాతీయ విద్యా దినోత్సవం రోజు ఇప్పుడు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఫోటో లేకపోవడం పట్ల, అలాగే ఇదే ఫ్లెక్సీలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా లేకపోవడం పట్ల అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ భవన్ లో ఈ అధికారుల తీరుపైన ఆయన మండిపడ్డారు. ఎందుకంటే విద్యా దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి ఫోటో లేకపోవడం ఏంటి, డిప్యూటీ సీఎం ఫోటో పెట్టరా, అసలు మీకు ప్రోటోకాల్ తెలియదు అంటూ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి తప్పిదాలు అసలు ఎలా చేస్తారు మీరు? ముఖ్యంగా జాతీయ విద్యా దినోత్సవం రోజు విద్యాశాఖ మంత్రి ఫోటో లేకపోవడం ఏంటి, అసలు మీకు అవగాహన ఉందా లేదా అని చెప్పి అధికారులపైన అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి మండిపడ్డారు. ఇది మరోసారి పునరావృతం కాకూడదని అధికారులందరినీ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హెచ్చరించారు. సునీత, అయితే దీనికి సంబంధించి ఇంకా ఇతర పార్టీ వాళ్ళు ఏమైనా స్పందించడం జరిగిందా? సునీత, ఎప్పుడైతే ఇతర పార్టీల వాళ్ళైతే అంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఆయన జయంతి వేడుకలను విద్యా దినోత్సవంగా కూడా ప్రకటించి జాతీయ విద్యా దినోత్సవంగా కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నారు అన్ని చోట్ల. అయితే మన రాష్ట్ర మంత్రి విద్యాశాఖకు ప్రాతినిధ్యం ఫోటో లేకపోవడం పట్ల ఇది అలసత్వాన్ని కూడా నేతలు గాని పార్టీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది అధికారుల కన్సర్న్లో గానీ లేకపోతే
స్థానికంగా ఉన్న నేతలు కూడా దీనిపైన సూపర్విజన్ చేయాల్సి ఉండేది. ఎందుకంటే రేపు జరుగుతుంది అనంగా కార్యక్రమము, దానికి సంబంధించిన ఫ్లెక్సీల ఏర్పాటు గాని లేకపోతే అక్కడ ప్రాంగణంలో ఏ విధంగా ఉండాలి, ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలనేది ముందుగా పార్టీకి సంబంధించిన నేతలు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ పార్టీ నేతలు అలాగే అధికారులు సమన్వయం లేకపోవడం వల్లే ఈ విధంగా ఈ విద్యా దినోత్సవంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫోటో లేకపోవడం కూడా జరగడానికి కారణం అని చెప్పి కూడా ఇతర పార్టీ నేతలు గాని చర్చించుకుంటున్నారు. సునీత, అయితే సాయి ప్రసాద్, ఇప్పుడు కేవలం ఇది తప్పిదమేనా, లేదంటే లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన అక్కస్తో ఈ రకంగా ఏమైనా చేస్తుంటారని వారి అభిమానులు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే కేవలం ఇదైతే అధికారులు తప్పడమే అనుకోవచ్చు సునీత. ఎందుకంటే ముఖ్యంగా ఇంకా ఫ్లెక్సీ పెట్టారు, దీంట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫోటో ఉంది, ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది, మిగతా ఎమ్మెల్యేల ఫోటోలు వాళ్ళందరిది. అయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బొమ్మ, ఆ రెండూ లేవు అనమాట. ఆ రెండూ లేకపోవడం ఇక్కడ అధికారులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేటప్పుడు ఎవరెవరు ఉండాలని, ఎవరైతే ఫ్లెక్సీ ప్రింటింగ్ చేయించారో వారికి ఆ ఆదేశాలు సరిగా ఇవ్వలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవగాహన లేకపోవడం అంటే రేపు ఏ కార్యక్రమం జరుగుతోంది, అందులో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరి కార్యక్రమం అనేది అవగాహన లేని వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ప్రింటింగ్ చేయడం వల్లే ఈ విధంగా జరిగింది. అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి తప్పిదాలు అసలు జరగకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా అధికారుల పైన తీవ్రంగా మండిపడ్డారు ఆయన. ఎందుకంటే ముఖ్యంగా జాతీయ దినోత్సవం రోజు, అసలు జాతీయ విద్యా దినోత్సవం రోజు విద్యాశాఖ మంత్రి, మన రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి ఫోటో లేకపోవడం ఏంటి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన అయితే తీవ్రంగా మండిపడ్డారు. అలాగే అధికారుల పైన కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి మరోసారి పునరావృతం అయితే గానీ వారిపైన తప్పకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించడం కూడా జరిగింది. సునీత, రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.